హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అనుకుంటున్నా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. మీకైతే తిరుపతిలో ఉన్న మంచి ప్లేసెస్ అయితే నేనైతే చూపిస్తాను. అంతకన్నా ముందు మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే కర్నూలు నుంచి అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. మనకైతే ట్రైన్ నైట్ 11:30కి అయితే ఉండే. వెంకటాద్రి సూపర్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే నైట్ 11:30కి అయితే ఉండే గైస్. ట్రైన్ ఇదిగోండి ఇదే. మనమైతే ఈ ట్రైన్లో నైట్ 11:30కి వెళ్తే మనకైతే తిరుపతిలో 7కి అలా దింపుతుంది. ఇంకా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా మనమైతే తిరుపతి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇదిగోండి గైస్, తిరుపతి హైవే ఇదే. ఇంకా నేనైతే తిరుపతికి అయితే దిగలేదు, అది ఎందుకో వీడియో లాస్ట్లో అయితే నేనైతే చెప్తా చూడండి. మీకైతే తిరుపతిలో ఉన్న మంచి ప్లేసెస్ అయితే చెప్తా. ఇది వచ్చేసి వ్యూ వచ్చేసి తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే దారిలో మనకైతే ఈ వ్యూ అయితే ఉంటుంది. చూడండి గైస్, వ్యూ అయితే చాలా బాగుంది. మీరైతే ఒక్కసారైనా విజిట్ చేయాలి గైస్ ఇలాంటి ప్లేస్ని. మనకైతే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8కి అయితే చిత్తూరులో అయితే దింపింది. నేనైతే తిరుపతిలో దిగలేదని చెప్పాను కదా, ఎందుకంటే నేనైతే ముందుగా చిత్తూరులో దిగి వినాయక స్వామి దర్శనం అయితే చేసుకొని నేనైతే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్తా గైస్. అందుకే నేనైతే తిరుపతిలో అయితే దిగలేదు. ఇంకా నేనైతే త్వరగా రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయితే అయ్యి టిఫిన్ అయితే తిన్నాం. ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ గైస్. మీరు వెళ్ళినప్పుడు అయితే హోటల్ అయితే అస్సలు తినొద్దండి, ఎందుకైతే అస్సలు బాగాలేదు. ఇదిగోండి గైస్, మనమైతే కాణిపాకంకి అయితే బస్సులో అయితే వచ్చేసాం. బస్ ఛార్జ్ వచ్చేసి తిరుపతి నుంచి చిత్తూరుకి అయితే మనకైతే 150 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే చిత్తూరు నుంచి కాణిపాకంకి అయితే జస్ట్ 20 రూపీస్ గైస్. అందుకే మేమైతే డైరెక్ట్ చిత్తూరులో అయితే దిగాం. ఇదిగోండి గైస్, టెంపుల్ అయితే ఇదే. మీరైతే చూడండి. ఎంతకన్నా ముందు మన వీడియోకి ఎవరైనా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అంటే వెంటనే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇదే గైస్, మనకైతే కాణిపాకంలో ఉన్న వినాయక స్వామి టెంపుల్ అయితే. మనకైతే లోపలికి మొబైల్ అయితే అలో లేకుండే, నేనైతే అందుకే లోపల వినాయక స్వామిని వీడియో అయితే తీయలేకపోయాను. బట్ లోపల అంటే చాలా బాగుంది. ఒక వీడియో అయితే తీసాను, అదైతే మీరైతే చూడండి గైస్. వీడియోని అయితే చూసారుగా గైస్, మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి అసలు. ఇంకా మనమైతే కాణిపాకం నుంచి డైరెక్ట్గా మనమైతే కాళహస్తికి అయితే వెళ్తున్నాం. చూడండి గైస్, ఎంత ఉన్నాయో మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఈ వ్యూ ఒకసారి అయితే చూడండి మొత్తం. మనమైతే కాళహస్తికి పోవాలంటే తిరుపతి నుంచి వచ్చాం. మనమైతే కాళహస్తికి అయితే వెళ్ళాలి గైస్. మనకైతే తిరుపతి కొండ అయితే చూడండి గైస్ ఎలా కనబడుతుందో అసలు. ఇటు చూసిన కొండలు గ్రీనరీతోనైతే తిరుపతి అయితే మనకైతే ఫుల్గా ఉంది. మనకైతే కాళహస్తి ఎంట్రెన్స్లో మనకైతే ఒకటి పెద్దది చెరువు టైప్ ఇలాగైతే ఉంటుంది. అదిగోండి గైస్, ఆ పైన ఉంది కదా టెంపుల్. మనమైతే అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని మొక్కి మళ్ళీ మనమైతే కాళహస్తిలోనే మళ్ళీ అక్కడైతే మొక్కాలి గైస్. కాళహస్తిలో అయితే పాలకోవ అయితే చాలా ఫేమస్ అంట. నేనైతే పాలకోవ కూడా తీసుకున్నా. ఇదిగోండి గైస్, ఈ అమ్మవారు మెట్లనైతే మనమైతే ఎక్కి ఇక్కడ మొక్కి మళ్ళీ శివుని మొక్కి అయితే రావాలి. పుష్ప షూటింగ్ కూడా ఇక్కడనే గైస్ జరిగింది. అదిగోండి అక్కడ పుష్ప షూటింగ్ అయితే జరిగింది. మీకైతే ఐడియా ఉంది అని అనుకుంటున్నా. ఈ మెట్లు ఎక్కేపాటికి మాకైతే అసలు చాలా అలుపు వచ్చేసింది గైస్. అమ్మ, ఇంత అంటే అంత పెద్దగా ఉన్నాయి మెట్లు. ఆ పెద్ద మెట్లు ఎక్కేపాటికి మాకైతే ఇంకా చాలా అలుపు వచ్చేసింది. ఇదిగోండి గైస్, ఇంకా ఇలా తిప్పలు పడి మేమైతే మెట్లనైతే అన్నీ ఎక్కాం. పైకి ఎక్కిన తర్వాత అమ్మవారిని కూడా నేనైతే మీకైతే చూపిస్తా చూడండి గైస్. అదిగోండి అక్కడనే పుష్ప మూవీ షూటింగ్ జరిగింది మనకైతే. అందుకే ఇక్కడైతే పాలకోవ చాలా ఫేమస్ అంట. అందుకే మేమైతే పాలకోవ తీసుకున్నాం. ఇదిగోండి గైస్, ఇదే అమ్మవారి గుడి వచ్చేసి. మీకైతే లోపల అమ్మవారిని కూడా చూపిస్తా చూడండి గైస్. కొండలు మీద అయితే మనకైతే అమ్మవారి అయితే ఉంది, చూడండి గైస్. చూసారుగా గైస్ అమ్మవారిని. మనమైతే ఇదిగోండి ఇప్పుడైతే మనమైతే అక్కడికైతే వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి గైస్. ఇదిగోండి ఇదే, మనమైతే దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే కొద్దిగా కన్స్ట్రక్షన్స్ అయితే ఉంది. ఆ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు. మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో నేనైతే మీకైతే మొత్తం అయితే చూపిస్తాం. మనకైతే ఎంట్రెన్స్లో లోపలైతే ఇలాగైతే ఉంది. ఇక్కడ కింద వీరభద్రుడు అయితే ఉంటాడు. మనం ఇక్కడ వీరభద్ర స్వామిని మొక్కుకోవాలి. బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇక్కడ శివుడు అయితే కనబడతాడు. చూడండి గైస్, ఇదిగోండి ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఇంకా ఇక్కడ శివలింగాన్ని మొక్కి మనమైతే వీరభద్రుని దగ్గరికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడనే వీరభద్ర స్వామి అయితే ఉంటాడు మనకి. వీరభద్రుడితో పాటు ఇంకా కొంతమంది దేవుళ్ళు అయితే ఉంటారు అక్కడ. చూడండి గైస్,
చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఒక్కసారైనా చూడండి. ఇంకా మనమైతే అంతా అయిపోయిన తర్వాత తిరుపతికి అయితే వచ్చాం. తిరుపతిలో టోకన్ల కోసం చాలా అంటే ఇబ్బంది అయితే పడినాం. మేమైతే చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు. ఇంతమందిలో టోకన్ తీసుకునేపాటికి మాకైతే చాలా అంటే చాలా ఆసరికి వచ్చింది. ఫైనల్గా మాకైతే టోకన్ అయితే అది దొరికింది. టోకన్ తీసుకొని మేమైతే డైరెక్ట్గా ఇంకా అలిపిరి మెట్ల కాడికి అయితే వచ్చాం. మనకైతే ఫస్ట్లోనే ఈ దేవస్వామి అయితే కనబడతాడు. మనకైతే ఎంట్రన్స్లో ఇలాగానే కొన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ బోర్డ్స్ వచ్చేసి పిల్లలు జాగ్రత్త, 12 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు జాగ్రత్త అని అయితే కొన్ని బోర్డ్స్ అయితే రాశారు. ఇంకా మనమైతే దేవునికి మన ప్రయాణం క్షేమంగా జరగాలని టెంకాయ కొనుక్కొని ఒక టెంకాయ అయితే కొట్టాం గైస్. ఫస్ట్ ఇలా ఇంకా టెంకాయ కొట్టి మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. ఇదిగోండి గైస్, మనకైతే 5:30కి మనకైతే అక్కడ లోపలికైతే అలో చేయలేదు. ఎందుకంటే సింహాలు అవన్నీ ఉంటాయి అని మనకైతే అలో చేయలేదు గైస్. మనకైతే కరెక్ట్ 6 o'clockకి మార్నింగ్ అయితే అలో చేస్తారు లోపలికి. కొద్దిగా ముందరికి రాగానే మనకైతే ఇలా పెద్ద గోపురం అయితే కనబడుతుంది. ఇలా పండుకొని మొక్కలని అక్కడ ఒక ఆచారం ఉందంట. అందుకే మేమైతే ఇంకా అక్కడ మొక్కి ముందరికి రాగానే ఇదిగోండి గైస్ ఇలా క్లోజ్ అయితే చేశారు. మాకి లోపలికి 5:30కి అలో లేదన్నారు. ఇంకా 6 o'clock కాగానే అందరు ఎలా ఉన్నారో చూడండి. అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ వాళ్ళు మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా అలాగనే గోవిందా గోవిందా అనుకుంటూ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. గోవిందా గోవిందా అనే నామం తలుచుకుంటేనే మేమైతే 200 మెట్లు అతి సులువుగా ఎక్కేసాం గైస్. మాకైతే అలుపు సులుపు ఏమైతే అనిపించలేదు. ఫస్ట్ 200 మెట్లు ఎక్కిన తర్వాత మేమైతే ఒక 5 minutes అయితే కూర్చున్నాం. ఇదిగోండి 3350 మెట్లు అయితే మాకైతే ఇంకున్నాయి. మళ్ళీ గోవిందా అనుకుంటూ మేమైతే 500 మెట్లు అయితే ఎక్కాం. అసలు ఎక్కుతుంటే మాకైతే అలుపు సులుపు ఏమైతే కనిపించలేదు గైస్. మీరు కూడా తిరుపతికి వస్తే అసలు ఈ అలిపిరి మెట్లు ఎక్కడం అయితే మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా లైఫ్లో ఇలాంటిదాన్ని ఎక్కాలబ్బా అని మనకైతే అనిపిస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి గైస్. మళ్ళీ అలాగనే మా ప్రయాణాన్ని అయితే మేమైతే కొనసాగించాం. చూడండి గైస్. ఇంకా మేమైతే అలాగే ముందరికి వెళ్తూ మాకైతే చాలాసార్లు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం. మాకైతే 3 రోజుల నుంచి నిద్ర లేదు కాబట్టి మేమైతే ఒక సైడ్కి అయితే ఒక 1/2 hour అలాగైతే పడుకున్నాం గైస్. సైడ్కి ఇదిగోండి చూడండి. గోవిందా గోవిందా అనుకుంటేనే మేమైతే చాలా మెట్లు అయితే ఎక్కేసాం. అప్పుడే మాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాం గైస్. మీరైతే వెళ్ళినప్పుడు అయితే చూడడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఇంకా మేమైతే ఫైనల్గా 1000 మెట్స్ అయితే ఎక్కాం. ఇంకా 1000 మెట్లు అయిపోయిన తర్వాత జస్ట్ మనకైతే 2550 మెట్లు అయితే ఉంటాయి గైస్. ఇంకా 2550 మెట్లు మనమైతే ఎక్కాలి. ఇప్పుడు చాలామంది అయితే ఉన్నారు గైస్. చిరుతపులులు ఉంటాయని మనకైతే ఏం అసలు భయమే వద్దు. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్లు చాలా చర్య తీసుకున్నారు వాటి మీద. ఇంకా మేమైతే గోవిందా గోవిందా అనుకుంటూ మేమైతే మెట్లనన్నీ అయితే ఎక్కాం గైస్. ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూనే మేమైతే 1500 మెట్లను అయితే ఎక్కాం గైస్. చూడండి మాకైతే చాలా ఆసరికైతే వచ్చేసింది గైస్. అప్పటికే ఇంకా 1500 మెట్లు ఎక్కేపాటికే మేమైతే ఇంకా అక్కడ పండుకున్నాం కొద్దిగా సేపు. ఇదిగోండి ఇక్కడ మేమైతే రెస్ట్ అయితే తీసుకున్నాం. కొద్దిగా సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే మేమైతే మొదలుపెట్టాం గైస్. మొదటి 1500 మెట్లు మనమైతే సులువుగానే ఎక్కొచ్చు గైస్. తర్వాత ఇబ్బంది ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో నేనైతే ముందర వెళ్ళాక చెప్తా. ఇదిగోండి గైస్ మనకైతే 1500 మెట్లు ఎక్కిన తర్వాత అలా గోపురం అయితే వస్తుంది. గోపురం వచ్చిన వెంటనే 2000 మెట్లు అయితే మనకైతే కంప్లీట్ అయితే అయిపోతున్నాయి గైస్. ఇంకా 2000 మెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలా చెట్టు కింద రెస్ట్ తీసుకోవచ్చు గైస్. ఒక 1/2 hour అలాగా. హోటల్స్ ఉంటే మనకి ఏమైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది గైస్. కొండపైన అయితే అసలు ఎందుకు ఇబ్బంది ఉంటుంది అన్నాను ఇప్పుడైతే మీకైతే చెప్తా చూడండి గైస్. ఎందుకంటే మెట్ల ఒకటొకటి ఎంత దూరం ఉంటుందో చూడండి గైస్. మెట్ల కన్నా డిస్టెన్స్ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది గైస్. అందుకే రెస్ట్ తీసుకొని మేమైతే నిదానంగా మెల్లిగా అయితే మేమైతే మెట్లన్నింటిని అయితే ఎక్కాం. మాకైతే దారిలో కొన్ని జింకలు అయితే కనబడినాయి. అవి కూడా మీకైతే చూపిస్తా చూడండి గైస్. ఇదిగోండి గైస్ జింకలు అదిగో అక్కడైతే ఉన్నాయి. వాళ్ళు కొంతమంది బిస్కెట్లు వెళ్ళి వాటికైతే తినిపిస్తున్నారు. మేము కూడా తినిపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ కొన్ని బోర్డులు అయితే రాసినారు డోంట్ ఫీడ్ అనిమల్స్ అని. అందుకే మేమైతే ఏం చేయలేదు. ఇంకా అలాగే ముందరికి వస్తే మనకైతే 2500 మెట్ల కాడ మనకైతే ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకొని నేనైతే మళ్ళీ మన ప్రయాణాన్ని ముందరికి సాగదీయాలని ఒక గోపురం అయితే వస్తుంది గైస్ మనకి. ఇదిగోండి ఒక చిన్న గోపురం అయితే వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా రెస్ట్ తీసుకున్నారు. నాకైతే ఇది జిమ్కనే అన్నారు. మళ్ళీ ఎలాంటి జిమ్కనో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. చూడండి మళ్ళీ కొద్దిగా ముందరకు రాగానే మళ్ళీ మాకైతే జింకలు కనబడినాయి. దీనికైతే కొమ్మలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గైస్. చూడండి ఇదిగోండి ఎంత పెద్దగా ఉన్నాయో. మేమైతే ముందరికి అలాగనే రాగానే మాకైతే ఒక కొండలు అయితే కనపడినాయి. వామ్మో మొత్తం మంచుదైతే నిండుకున్నాయి గైస్. చూడండి మస్ట్ అండ్ షుడ్గా మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి గైస్. ఆ ప్లేస్ని అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దారిలో మాకైతే కొన్ని కొండలో నుంచి నీళ్ళు రావడం అయితే కనబడినాయి. ఇదిగోండి గైస్ అక్కడ గోపురం కనబడుతుందిగా.
ఆ గోపురం వచ్చేసి మోకాళ్ళ మెట్ల గోపురం అని అంటారు. మన కోరికలు కోరుకొని మోకాళ్ళ మెట్లు ఎక్కితే తీరుతాయని ఇక్కడైతే చాలా మంది అయితే చెప్తుంటారు. అందుకే నేనైతే ఉన్న మోకాళ్ళ మెట్లన్నీ ఎక్కాను గైస్. 350 మోకాళ్ళ మెట్లన్నీ అయితే ఎక్కాను. బట్ నేనైతే ఆ వీడియో పెట్టలేదు గైస్. ఇంకా మనమైతే అలానే త్వరగా మెట్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇదిగోండి లాస్ట్లో మనకైతే ఇంకా 3350 మెట్లు అని నంబర్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయింది గైస్ నాకైతే. ఇంకా అలానే ముందర రాగానే అలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండి మనమైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో అక్కడ మొత్తం అయితే ఉంటుంది. నైట్ 9 o'clock లోపల ఇక్కడైతే మొత్తం మంచుతో అయితే కవర్ అయిపోయింది గైస్. చూడండి ఎలా కవర్ అయింది అసలు. ఇంకా నైట్ 9 o'clock లోపల మొత్తం మంచు కవర్ అయిపోయింది. మేమైతే ఇంకా అక్కడనే కొద్దిగా సేపు ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసి మేమైతే ఇంకా ఉన్నాం. ఇంకా దర్శనానికి అయితే వచ్చాము గైస్. మేమైతే ఫస్ట్ దర్శనానికి వచ్చేటప్పుడు వరహాల స్వామిని మొక్కితే మనకైతే మన కోరికలు నెరవేరుతాయి అన్నందుకు మేమైతే మొదటిగా వరహాల స్వామి దగ్గరికి అయితే వచ్చాం. అసలు నైట్ 12 o'clock అయితే చాలా అంటే చాలా మొత్తం మంచుతోనే నిండిపోయింది గైస్ తిరుమల మొత్తం. వరహాల స్వామిని ఆడ దర్శించుకొని మనకైతే టైమింగ్స్ వచ్చేసి 7 to 8 వరకు అయితే మనకైతే ఉంటుంది గైస్. అంతే వరహాల స్వామిది ఓపెన్. ఇంకా నేనైతే అలానే ముందరకు వచ్చి కొద్దిగా కోనేరు ఉంటే కోనేరులో స్నానం చేద్దాం అనుకున్నా. బట్ 9 o'clock వరకే నైట్ అలా ఉంటుంది గైస్. తర్వాత క్లోజ్ చేసి పడేసినారు అక్కడంతా. ఇంకా మనం చేసేది ఏం లేదని అలానే కొద్దిగా ముందరకు వచ్చి చూస్తే మొత్తం మంచిగా గైస్. అసలు 12 o'clock అయితే మొత్తం మంచుతోనే నిండి ఉంది. ఇంకా మనమైతే కొద్దిగా సేపు క్లైమేట్ని ఎంజాయ్ చేసి మనమైతే దర్శనానికి అయితే మొదలు పెట్టాం గైస్. ఇదిగోండి గైస్ ఎలా పరిగెడుతున్నారు దర్శనానికి అయితే చాలామంది. మీరైతే వచ్చినప్పుడు అస్సలు ఇలాగైతే పరిగెత్తద్దండి గైస్. ఎందుకంటే కింద పడితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి గైస్ క్యూ చూడండి. చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు గైస్. మంది అయితే చాలా జనాలు అయితే ఉన్నారు. మీరైతే అసలు పరిగెత్తద్దండి. ఫైనల్గా మనకైతే 3 o'clock లోపల దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీసాను గైస్. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం నేనైతే కొన్ని క్లిప్స్ తీసాను చూడండి గాయస్. చూసారుగా గైస్ ఆ క్లిప్స్ ఎలా అనిపించినాయి మీరైతే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మనమైతే ఒక జీప్లో అయితే మనమైతే మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరాము. ఇంకా మనమైతే విలేజ్కి అయితే వెళ్ళాలి. ఇక మనకైతే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసి 100 రూపీస్ గైస్ ఈ జీప్లోనైతే. ఇంకా మనమైతే జీప్ వెళ్ళి మధ్యలో కొండలు అయితే అన్నీ చూపిస్తారు చూడండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే. ఎంత పెద్ద కొండలు అంటే అంత పెద్ద పెద్ద కొండలు, ఆ టర్నింగ్స్ అబ్బా ఆ వ్యూని అయితే ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి గైస్. మీరైతే వెళ్ళినప్పుడు అయితే పక్కా చూడండి. ఇదిగోండి గైస్ మోకాళ్ళ మెట్ల కొండ మనకి చూడండి గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరైతే ఆ మౌంటైన్ వ్యూ చూపిస్తా చూడండి గైస్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి గైస్. తిరుమల నుంచి మనకైతే తిరుపతిలోకి ఎంట్రీ కాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఆ కొండల్ని చూస్తుంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చారు చూడు గైస్. వేరే లెవెల్ ఉంది ఆ సాటిస్ఫాక్షన్ అయితే. చూడండి గైస్ ఎలా ఉంది అసలు. మొత్తం ఆ రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా అంటే చాలా చేశారు గైస్. అక్కడ వచ్చేసి చూడండి గైస్ మీరే ఎలా కనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. ఆ మొత్తం మంచుతోనే ఫుల్ అయిపోయింది గైస్. అది తిరుమల తిరుపతి మొత్తం మంచుతోనే ఫుల్ అయిపోయింది. ఇంకా అందరు దర్శనం చేసుకొని ఎవరందుకు వాళ్ళు బయలుదేరారు. మీకైతే కొండ కిందికి వచ్చాక చూపిస్తా గైస్ ఎలా కనబడుతుందో మీరైతే చూడండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి వ్యూ అయితే చూడండి గైస్. చాలా అంటే చాలా బాగుంది కదా. మీకైతే చాలా బాగుంది అనిపించిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి గైస్. కామెంట్ సెక్షన్లో దుమ్ము లేపండి. ఇదిగోండి గైస్ చూడండి మంచి ఎలా ఉందో అసలు. మొత్తం మంచిగా గైస్ అసలు మొత్తం మంచితోనే కనబడతారు జనాలు. ఈ కొండల్లో ఒక పులైనా కనబడుతుంది అనుకున్నా. బట్ అలాంటివి ఏమైతే కనబడలేదు మనకి వచ్చేసి. ఇప్పుడైతే ఎంత పెద్ద కొండ నుంచి మనమైతే కిందికి వచ్చామో చూపిస్తా చూడండి గైస్. మొత్తం కొండ ఆ నీళ్ళు ఆ రెయిన్ అబ్బా చాలా బాగుంది గైస్. మీరైతే ఒక్కసారైనా విజిట్ చేయండి గైస్ పక్కా. ఈ కొండలో నుంచి వస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఆ ఫీలింగ్స్ వేరే లెవెల్ ఉంటుంది అసలు.
ఫోటోషూట్కి దీనిలోకి అయితే చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది గైస్ ఈ ప్లేస్ వచ్చేసి. ఇదిగోండి గైస్ టర్నింగ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు. బట్ మనకైతే చాలా సేఫ్గా అయితే డ్రైవర్ వాళ్ళు అయితే తీసుకొని అయితే వెళ్తారు గైస్ మనల్ని. టర్నింగ్స్ చూడండి గైస్ అసలు ఎలా ఉన్నాయి ఈ టర్నింగ్స్ అయితే. మనమైతే ఆ కొండను మొత్తం ఇప్పుడైతే దిగి కిందికి వచ్చాం గైస్. ఎంత పెద్దగా ఉందంటే కొండ, వామ్మో ఆ మౌంటైన్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్ అసలు. ఇదిగోండి మొత్తం పొగతోని స్మోక్తోని నిండిపోయింది. మనకైతే ఈ కొండను మొత్తం దిగి వచ్చాం గైస్ మనమైతే. ఇప్పుడు చూడండి మొత్తం గ్రీనర్తోనే ఉంది. అదిగోండి ఆ పెద్ద కొండ నుంచి మనమైతే ఇప్పుడు ఇంత కిందకి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మనకైతే తిరుపతిలోకి అయితే ఎంటర్ అయినాం గైస్. తిరుపతిలోకి ఎంట్రీ కాగానే మనమైతే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం. ఇదిగోండి గైస్ ఎలా ఉందో మంచు. మనమైతే మంచు దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే మీకోసం అయితే తీస్తాను గైస్. నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి గైస్ మంచు ఎలాగ ఉందో, వామ్మో చాలా అంటే చాలా బాగుంది గైస్ వ్యూ. మీరైతే తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలానే మంచి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమందికి అయితే ఇలానే కనపడిందో మంచు. మళ్ళీ మనకైతే కిందికి రాగానే రెయిన్ మొత్తం అయితే స్టాప్ అయితే అయిపోయింది. ఇదిగోండి మంచి అయితే దగ్గర నుంచి కొద్దిగా అయితే చూపిస్తా చూడండి. ఆ వ్యూ, ఆ రోడ్లు మొత్తం అయితే తిరుమల అయితే ఫుల్గా సూపర్ అంటే సూపర్గా ఉంది గైస్. ఇదే మనకైతే తిరుపతి హైవే. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇవాళ వీడియో అయితే ఇంతే గైస్. ఓకే బాయ్ బాయ్.